అవు కానీ మీ ఇంట్లో చెత్త ఉన్నదా అన్నల్లా రోజు వాడబోతారు కదా ఇక అక్కరకు రాని సామాను కూడా పెంట కుప్పలలో పడేస్తారు. అసలు నన్ను అడిగితే ఈ లోకంలో పనికి రానిది అనేది ఏది ఉండదోల్లా. ప్రతి ఒక్కటి ఏదో ఒక తీరులో అక్కడికత్తది. తెలివి ఉంటే పనికి రాని వాటిని కూడా అందరూ పరిశాన్ అయ్యేటట్టు వాడుకోవచ్చు. అంతేందుకొల్లా చెత్త కుప్పలల్లో దొరికిన పాత సామాన్లు కూడా కరోడ్పతులని చేస్తాయి. అగా చూడుండ్రి మీరే కావాలంటే. ఇప్పుడు ఇగో ఈ పిల్లగాన్ని చూడుండ్రి, బ్రహ్మానందం లెక్కనే చెత్త కుప్పల్లో ఎట్లేరుకుంటుండో. ఇగో ఇట్లా చెత్త ఏరుకోనే ఇప్పుడు లక్షాధికారయ్యిండులో. అరే అవంటనోల్లా ఈ పోరడు ఆస్ట్రేలియా ఓడు. ఘటోత్కచుడు సినిమా చూసినట్టున్నది. అందులో బ్రహ్మానందం సీను చూసే ఈయనకు హుషారొచ్చింది కావచ్చు. మంచిగా సూటు బూట్ వేసుకొని పెంట కుప్పలలోకి పోయి పనికిరాని సామానంతా ఏరుకొని వస్తున్నాడు. ఇక వాటికి కలర్లు గిలర్లు వేసి మంచిగా డెకరేషన్లు చేసి మళ్ళీ అమ్మకానికి పెడతాడు. ఇట్లా మంచిగా డిజైన్ చేసి ఆన్లైన్లో అమ్మి ₹1,00,000 కమాయిస్తున్నాడు లో. ఆగజూడు ఈయనకు పెంట కుప్పలలో ఏమేమి సామాను దొరుకుతున్నాయో. ఏది దొరికినా ఇడిచిపెట్టాడు. దొరికిన సామాన్ను ఈ తీర్ల మార్చి పడేస్తాడు అన్నట్టు. లాస్ట్ కు సినిమా టాకీసుల సినిమా ఓడిచినాక జనాలు కూర్చున్న కుర్చీల కాడ కూడా ఏమన్నా ఉంటాయో ఏరుకుంటాడు. అగో పేలాలు పొట్లాలు కూడా దొరుకుతున్నాయి. పైసల బిల్లలు కూడా దొరికినాయి కదా. చూసిండ్రా అనోల్లా, ఉపాయం ఉన్నోడు ఉప్పాసం ఉండడని ఉత్తగానే అంటారా? పనికిరాదని జనాలు వాడేసిన చెత్తను కూడా పనికొచ్చేటట్టు చేసి ₹1,00,000 కమాయిస్తున్నాడంటే ఇట్లా కచ్చర కుప్పను వాడేసేటోళ్ళు ఎంత అమాయకులో అని అనిపిస్తున్నది కదా నల్ల ఈయనను చూసినాక.